విశాలత కలుగును గాక, వారి జీవితాలను విశాలత కలుగును గాక. బలహీనతలు విడుదల, అనారోగ్యం విడుదల, బలహీన బలం అనారోగ్యం ఆరోగ్యం ఇచ్చిన కోరికలు అక్కడ అవసరం తీర్చి వారి కుటుంబంలో మారవలసిన వారు మార్చి అద్భుతాలు జరిగించి గొప్ప విశాలత వారికి కలుగును గాక. నీ కృప చేత బిడ్డలు ఇప్పుడు ఆయన అయ్యా వారి బాధలు తొలగించిన ఆయన, వారి వేదనలు తొలగించిన ఆయన, వారి కన్నీరు తుడుచున్న ఆయన, ఇరుకు లేని బిడ్డలకు విశాలత కలిగించిన ఆయన ఈ గొప్ప కార్యం జరిగించి చేతులెత్తిన ప్రతి ఒక్కరి పట్ల అద్భుతాలు చేసి సంఘటన అందరూ దీవించవాలి, సహాయం చేసి విశాలమైన దీవెనలు విశాలమైన ఆశీర్వాదాలు ప్రతి బిడ్డలకు కలిగించి ఇకన్నడు ఎప్పుడు ఇరుకు రాకుండా, ఇరుకులు లేకుండా ఇరుకులో నుండి విశాలత కలిగించే దేవుడు నువ్వు అని బిడ్డలు సాక్షి చెప్పినట్లు కృప దయచేయమని, అన్నిని బట్టి మహిమ మీరు పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరోసారి గట్టిగా ఆమేన్ చెప్పండి.